నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ యుద్ధం వల్ల పూర్తిగా గల్ఫ్ దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో కూడా కువైటు, బెహ్రెయిన్, ఖతారు దేశాలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. సౌదీ అరేబియా ఎర్ర సముద్రం ద్వారా తన యొక్క చమురును రవాణా చేస్తూ ఉంటే యుఏఈ కావచ్చు, లేకపోతే ఒమన్ కావచ్చు, హార్ముజ్ జలసంధి అవసరం లేకుండా పైప్ లైన్ల ద్వారా తమ యొక్క చమురునైతే రవాణా చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్లో ఉన్న నిపుణులు కావచ్చు, కువైట్ దేశం ఏం ఆలోచిస్తూ ఉందంటే కానీ హార్ముజ్ జలసంధి మీద ఎక్కువగా ఆధారపడకూడదని చెప్పేసి అభిప్రాయానికి అయితే రావడం జరిగింది. కువైట్ నుంచి ఒమన్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలకు ఈ యొక్క పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసి అలాగే హార్ముజ్ జలసంధి మీద ఆధారపడడాన్ని తగ్గించినంత వరకు ఇరాన్ తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనం హార్ముజ్ జలసంధి మీద ఆధారపడకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును మనం రవాణా చేయగలుగుతామో అప్పుడు ఇరాన్ యొక్క గుప్తాధిపత్యం విచ్ఛిన్నమవుతుందని చెప్పేసి, విచ్ఛిన్నమైపోయినప్పుడు హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ యొక్క నియంత్రణ తగ్గుతుందని చెప్పేసి, ఇరాన్ ఆధిపత్యం తగ్గుతుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం కూడా వీలైనంత వరకు సౌదీ అరేబియా వరకు ప్రస్తుతం పైప్ లైన్లను ఏర్పాటు చేసి సౌదీ అరేబియా నేరుగా ఎర్ర సముద్రం వరకు అయితే తన యొక్క పైప్ లైన్లను ఏర్పాటు చేస్తూ ఉంది. అలాగే ఒమన్ దేశం మనం చూసుకుంటే కానీ హార్ముజ్ జలసంధి బయట ఉన్న దేశం అన్నమాట. హార్ముజ్ జలసంధి బయట అయితే ఒమన్ దేశం ఉంది కాబట్టి ఒమన్ దేశం వరకు యొక్క పైప్ లైన్లను ఏర్పాటు చేసి చమురు రవాణాను చేయాలని చెప్పేసి కువైటు, బెహ్రెయిన్ అలాగే ఖతారు భావిస్తూ ఉన్నాయన్నమాట. రాబోయే రోజుల్లో దీనిపైన కీలక నిర్ణయాలు తీసుకొని పైప్ లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసి హార్ముజ్ జలసంధి మీద ఆధారపడటాన్ని తగ్గించాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఇరాన్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఏది ఏమైనా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.